ప్రేమ పేరుతో మోసం వంచించి ఆదివాసి గర్భిణీ యువతి ప్రాణాలు హరించిన జలపతి 7 నెలల గర్భవతి అని కూడా చూడకుండా కడ తెచ్చిన నీచుడు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన గర్భిణీ ఆదివాసీ యువతి హత్య కేసు జిల్లా వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ప్రేమ పేరుతో మోసం, బాధ్యత రాహిత్యం, మహిళలపై పెరుగుతున్న హింస, ఈ 3 అంశాలు ఒక్కటిగా కలిసిన ఈ ఘటన సమాజాన్ని తీవ్రంగా కుదిపేస్తోంది. పెంచుకల్పేట్ మండలం కొండపల్లి గ్రామానికి చెందిన ఆత్రం సమ్మక్క అనే యువతి కిరాతకంగా హత్యకు గురవడం, ఆమె 7 నెలల గర్భిణీ కావడం ఈ కేసును మరింత గంభీరతకు తెచ్చాయి. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం జైహింద్పూర్ గ్రామానికి చెందిన కేర్కార్ చలపతి అనే వ్యక్తి ఇప్పటికే వివాహితుడు. సమ్మక్కతో కొన్నేళ్లుగా సన్నిహిత సంబంధం కొనసాగించాడు. పెళ్లి చేసుకుంటాను అనే హామీతో ఆమెను నమ్మించి తనతో సంబంధం కొనసాగించగా ఆ సంబంధం ఫలితంగా సమ్మక్క గర్భవతైంది. సమ్మక్క తనపై నమ్మకం ఉంచి జీవితం నిర్మించుకోవాలని ఆశపడినప్పటికీ జలపతి మాత్రం తన బాధ్యత నుండి తప్పించుకోవాలని చూశాడు. ఇప్పటికే కుటుంబం ఉన్న కారణంగా సమ్మక్క పెళ్లి కోసం ఒత్తిడి చేయడం అతనికి భారంగా మారింది. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి చట్టబద్ధ మార్గం ఎంచుకోకుండా ఆమెను శాశ్వతంగా తొలగించాలనే దారుణ నిర్ణయం తీసుకున్నాడు. పథకం ప్రకారం శనివారం సాయంత్రం సమ్మక్కను మాయ మాటలతో అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి అక్కడ తలపై బండరాయితో దాడి చేసి అనంతరం గొంతు నులిమి హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నిందితుడు ఈ చర్యను పూర్తిగా ప్రణాళికాబద్ధంగా అమలు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. సోమవారం ఉదయం స్థానికులు అటవీ ప్రాంతంలో మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలను సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనుమానితుడిగా జలపతిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు నిజాలు బయటపడ్డాయి. నాగార్జునగర్ డీఎస్పీ వహీదుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు ప్రేమ పేరుతో మోసం చేసి గర్భవతిని చేసిన తర్వాత పెళ్లి ఒత్తిడిని తప్పించుకునేందుకు హత్యకు పథకం వేసినట్లు తేలింది. అనంతరం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఘటనలో అత్యంత విషాదకరమైన అంశం ఏమిటంటే సమ్మక్క 7 నెలల గర్భిణీ కావడం. అంటే ఈ హత్యలో ఒక యువతి మాత్రమే కాదు, ఆమె కడుపులో ఉన్న పుట్టని శిశువు కూడా ప్రాణాలు కోల్పోయింది. అందువల్ల ఈ కేసును డబుల్ మర్డర్గా పరిగణించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఘటనపై ఐద్వా జిల్లా అధ్యక్షురాలు వినోద, జిల్లా కార్యదర్శి అనిత, జిల్లా కోశాధికారి షాహీన్, అలాగే సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు ముంజం ఆనంద్ కుమార్ తీవ్రంగా స్పందించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి సంఘటనపై పూర్తి వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసీ మహిళను ప్రేమ పేరుతో మోసం చేసి హత్య చేయడం అత్యంత దారుణమని ఖండించారు. జిల్లాలో మహిళలపై, ముఖ్యంగా ఆదివాసీ మహిళలపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నేరస్తులకు కఠిన శిక్షలు పడకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని ఆరోపించారు. గర్భిణీ కావడంతో కేసును డబల్ మర్డర్గా నమోదు చేయాలని, ఇంటి దగ్గర నుండి తీసుకెళ్లినందుకు కిడ్నాప్ కేసు నమోదు చేయాలని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి కఠినంగా అమలు చేయాలని, నిందితుడికి గరిష్ట శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. సమ్మక్క కుటుంబం ఆర్థికంగా బలహీనంగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించి 25 లక్షల ఎక్స్గ్రేషియా, 5 ఎకరాల భూమి కేటాయించాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్, తహసీల్దార్, ఎస్పీ గ్రామాన్ని సందర్శించి కుటుంబానికి భరోసా ఇవ్వాలన్నారు. ప్రేమ పేరుతో మోసం చేసి హత్యలు జరగడం, మహిళలపై హింస పెరగడం వంటి అంశాలు సమాజంలో తీవ్ర ఆందోళనకు దారితీస్తున్నాయన్నారు. ముఖ్యంగా గ్రామీణ, ఆదివాసీ ప్రాంతాల్లో మహిళల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలాంటి ఘటనలను నివారించాలంటే చట్టాలను కఠినంగా అమలు చేయాలని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని అన్ని మండలాల్లోని గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సమ్మక్క అనే మహిళను దారుణంగా హత్య చేయడం జరిగింది. ఎవరు హత్య చేశారు? జలపతి అనే అబ్బాయి 6 సంవత్సరాలుగా తనను వాడుకొని నమ్మించి మోసం చేసి తీవ్రంగా ఇబ్బందులకు గురి చేసి గొంతు నమిలి దారుణంగా చంపడం జరిగింది. దీన్ని మేము ఐద్వా సంఘంగా ఖండిస్తున్నాము. ఇలాగే ఇంతకు ముందు కూడా గతంలో కూడా గెర్రెల్లో కూడా ఎస్సీ ఎస్టీ కేసు కింద కూడా అలాగే కులాంతర వివాహం చేసుకున్నదని చంపడం జరిగింది. ఈ కొమరం భీం జిల్లాలో కులాంతర వివాహాలు చేసుకున్నదని హత్యలు చాలా వరకు జరుగుతున్నాయి. దీన్ని మేము ఐద్వా సంఘంగా ఖండిస్తున్నాం. అలాగే మహిళలకు అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టించాలి.
మహిళలకు అవేర్నెస్ ప్రోగ్రాంలు కల్పించాలి. యువత ఎలా చెడిపోతుంది, ఎలా చెడుదారులు పడుతుంది అనే దాని మీద క్లాసులు నిర్వహించాలి. దీన్ని ప్రభుత్వం ఒక చర్యగా తీసుకొని ప్రతి ఒక్క గ్రామానికి అవేర్నెస్ ప్రోగ్రాంలు చేయాలని మేము ఐద్వా సంఘంగా ఖండిస్తున్నాం. అలాగే ఎవరైతే మహిళ చనిపోయిందో ఆమెకు ఎస్టీ తరపున ఏ బెనిఫిట్స్ అయితే వస్తాయో అవి ప్రభుత్వం తక్షణమే వాళ్లకు చెంచుకల్పే మండలం కొండపల్లి గ్రామంలో సమ్మక్క అనే అమ్మాయి పైన గత 7 సంవత్సరాలుగా ప్రేమ వ్యవహారం నడిపిస్తూ ఆ అమ్మాయి గర్భవతి అయిన తర్వాత అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి మోసం చేసి ముందస్తుగానే ఆ అబ్బాయికి ముందే పెళ్లి అయి ఉండే. అబ్బాయి ఎవరు? ఆ అబ్బాయి విషయంలో బీసీ ఆర్య సమాజం సంబంధించిన విషయంలో అతను జలపతి అని పెళ్లి అయిన అతనికి 2 పిల్లలు కూడా ఉన్నారు. అలాంటి సందర్భంలో ఇంకో మహిళతో సంబంధం పెట్టుకొని ఆ మహిళ ప్రెగ్నెన్సీ కావడంతో ఇవాళ రేపు పెళ్లి చేసుకోవాలని చెప్పేసి మాయమాటలు చెప్పేసి అమ్మాయిని మళ్ళీ ఫారెస్ట్లో తీసుకెళ్ళి గత శనివారం రోజు ఆమెని దారుణంగా చంపడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ఈ జిల్లాలో కొమరంభీం జిల్లాలో ఇప్పటికే ఇది 3వ హత్యగా మనం భావించవచ్చు. దైగాం గర్రెలో జరిగింది, ఇప్పుడు రెస్గర్పేట సమస్య జరిగింది, అంతకుముందు రాళ్ళగూడలో కూడా జరిగింది. అంటే సంఘటనలు జరుగుతున్నా కానీ అధికారులు కనీసం వీటిపైన అవగాహన కార్యక్రమం పెట్టట్లేదు. గతంలో ఎన్నికలు లేకుండే, సర్పంచులు లేకుండే, కానీ ఇప్పుడు సర్పంచులు అనే వాళ్ళు వచ్చారు. ఈ అవగాహన కార్యక్రమాలు పెట్టాలి. డిపార్ట్మెంట్ కనీసం పట్టణంలో ఉండడం వల్లనే ఇలాంటి సంఘటన జరుగుతుందని చెప్పి మనం భావించవచ్చు. ఇప్పటికైనా పోలీస్ డిపార్ట్మెంట్ వెంటనే అన్ని గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు పెట్టాలి. అదేవిధంగా ఇట్లాంటి సంఘటనలు చేసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలా. చర్యలు తీసుకోవాలన్నప్పుడు ఏదో మేము పెట్టాం, కేసు పెట్టాం, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసామనే విధంగా కాకుండా బలమైన సెక్షన్ పెట్టేసి వాళ్ళకి రాకుండా కొన్ని సంవత్సరాలు రాకుండా జైల్లో ఉండేటట్టు చూడాలా. అదేవిధంగా ఏదైతే ఎస్టీ అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయి విషయంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టేసి ఏదైతే ఆ అమ్మాయి కుటుంబానికి రావాల్సిన అన్ని కూడా ఇచ్చేదని చూడాలా. ఏదైతే 8,50,000 రూపాయలు ఆ కుటుంబానికి చెందే విధంగా చూడాలి. అట్లాగే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలా. అదేవిధంగా ఆ కుటుంబానికి 5 ఎకరాల భూమి ఇచ్చే విధంగా కూడా చూడాలని చెప్పేసి, అదేవిధంగా ఏదైతే పోలీస్ డిపార్ట్మెంటు ప్రత్యేకంగా రెవెన్యూ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు కలిసి అవగాహన కార్యక్రమం పెట్టాలి. ఇప్పటిదాకా తహసీల్దార్ వెళ్ళలేదు, తహసీల్దార్ వెళ్ళాలి. ఆ సంబంధించిన గ్రామాల్లో అవగాహన కార్యక్రమం పెట్టాలి. అలాంటి కుటుంబాలని కొంత బహిష్కారం చేసే ప్రయత్నాలు కూడా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు షాహీన్. నేను ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ జిల్లా మెంబర్గా మాట్లాడుతున్నాను. మొన్న ఏదైతే పెంచుకల్పేట మండలం కొండపల్లి గ్రామంలో ఏదైతే కులహత్య జరిగిందో దాన్ని మేము ఐద్వా సంఘం నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము. చనిపోయిన అమ్మాయి పేరు ఆత్రం సమక్క, వయసు 26 సంవత్సరాలు, ఎస్టీ కులానికి చెందిన అమ్మాయి. ఈ అమ్మాయి గత 7 సంవత్సరాల నుంచి బీసీఆర్ఏ కులానికి చెందిన జలపతి అనే అబ్బాయిని ప్రేమిస్తూ ఉంది. జలపతి ఎక్కడ? ఏ విలేజ్? జలపతి దగ్గరలో ఉన్న గ్రామంలోనే నివసిస్తాడు. గత 7 సంవత్సరాల నుంచి ఆమెని ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసి ఆమె అన్ని విధాలుగా వాడుకొని ఈమె గర్భం దాల్చినాక నన్ను పెళ్లి చేసుకోవాలి అని అడిగినప్పుడు అప్పుడు ఆయన ముఖం చాటేయడం కోసము ఎన్నో మాటలు చెప్తూ వచ్చాడు. లాస్ట్కి తనను ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలని ఆమె గట్టిగా అడిగినప్పుడు తన ఇంటికి పిలిపించుకొని తన ఇంట్లో సభ్యులతో అందరితో కలిసి ఆమెని అతి కిరాతకంగా చంపేశాడు. ఒక 7 నెలల గర్భిణి అని కూడా చూడకుండా తన గొంతును నలిమి దగ్గరలోని అడవిలో తీసుకెళ్లి అతి కిరాతకంగా జలపతి, వాళ్ళ అన్నయ్య గణపతి, వాళ్ళ తల్లి, అందరి కుటుంబ సభ్యులు కలిసి ఆమెని అతి క్రూరంగా చంపేసి అడవిలో పారేశారు. ఇలాంటి హత్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది 1వ హత్య కాదు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 1 సంవత్సరంలో ఇది 3వ హత్య. ఎప్పుడైతే ఫస్ట్ మన దైగా మండలం గెర్రే గ్రామంలో జరిగిందో నిండు గర్భిణిని కూడా మామయ్య సత్తయ్య అనేట ఆయన అతి క్రూరంగా రోడ్డు మీద చంపేశాడు. అసలు అప్పుడే శిక్ష అన్నది చాలా కఠినమైనప్పుడు ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేవి. ఎప్పుడైతే ఇట్లాంటి హత్యలు జరుగుతున్నాయో శిక్షలు కరెక్ట్గా పడట్లేదన్నది మా భావన. కఠినమైన శిక్షలు పడ్డప్పుడే ఇలాంటి మళ్ళీ జరగకుండా ఉంటాయి. మళ్ళీ ఆ గెర్రె గ్రామంలో జరిగిన 3 నెలల తర్వాతే మళ్ళీ రాళ్ళగూడెంలో ఉన్న అమ్మాయిని కూడా ఇట్లాంటి ప్రేమ పేరుతోటే మోసం చేసి తన 2 పిల్లలు ఉన్నారు ఆమెని కూడా అతి కిరాతకంగా చైన్లో తీసుకుపోయి బలవంతం చేసి చంపేశారు. ఇలాంటి హత్యలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము.
మా ప్రధానమైన 3 డిమాండ్లు ఉన్నాయండి. ఎవరైతే ఇప్పుడు ఎస్టీ అమ్మాయి చనిపోయిందో ఆత్రం సమ్మక్క అనే అమ్మాయికి ప్రభుత్వ పరంగా ఏమేమి చెందాలో అవన్నీ ఖచ్చితంగా చెందాలి. రెండవది ఏంటంటే మన ప్రభుత్వం వారు కానివ్వండి, ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ వారి శాఖ వారు కానివ్వండి, వాళ్ళు అక్కడ అవగాహన సదస్సు అన్నది ఖచ్చితంగా నిర్వహించాలి. ఎందుకు అంటే చుట్టుపక్కల గ్రామాల్లో అంతా ఎస్టీ అమ్మాయిలు దాదాపు 7, 8వ తరగతి వరకే చదువుకున్నారు. అందరూ ప్రేమ అనే దాంట్లో వెళ్ళి మోసపోతున్నారు. అమ్మాయిలు కూడా సిటీ అమ్మాయిల కన్నా ఊళ్ళో అమ్మాయిలు మాత్రం ఎక్కువగా బలవుతున్నారు. అందుకనే మేము పోలీస్ వారిని కోరేది ఒకటే అంటే నమస్కారం. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం నుండి మేము దుర్గా మణిక జిల్లా కార్యదర్శిని మాట్లాడుతున్నాను. మొన్న కొండపల్లి గ్రామంలో సమ్మక్క అనే అమ్మాయి గత 7 సంవత్సరాల నుండి జలపతి అనే అబ్బాయి ఆ అమ్మాయిని ప్రేమించి ఆమెను నమ్మించి మోసం చేసి గర్భవతి చేశారు. అంటే ఏ రకంగా నమ్మించిండు? ప్రేమ పెళ్లి చేసుకుంటా అని ఆ అమ్మాయిని నమ్మించి, నేనే నీ అన్ని బాధ్యత తీసుకుంటా అని నమ్మించి, చివరికి ఆమె గర్భవతి అని 8 నెలల గర్భవతి అని తెలిసినప్పటికీ ఆ అమ్మాయిని ఒక ఫారెస్ట్ అక్కడ తీసుకువెళ్ళి వాళ్ళు ఇంట్లో కుటుంబ సభ్యులతో సహా ఆ అమ్మాయిని జలపతి అనే అబ్బాయి చాలా కిరాతకంగా గొంతు నమిలి ఆ అమ్మాయిని చంపడం జరిగింది. ఇలాంటి హత్యలు సంవత్సరంలో 3 అయినాయి. ఒకటేమో గేరె గ్రామంలో అయింది, అదే గర్భిణీ స్త్రీ. ఇప్పుడేమో ఇక్కడ కొండపల్లిలో అయింది, ఇంకొకటేమో మొన్న రాళ్ళపేటలో అయింది. ఇలాంటివి హత్యలు జరిగినా ఇప్పటికీ కూడా ప్రభుత్వం వెంటనే స్పందించడం లేదు. ఆ శిక్షకులను తొందరగానే శిక్ష ఇచ్చి ఉరిశిక్ష ఇవ్వాలని మా 5వ సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఆ సమ్మక్క కుటుంబానికి అన్ని విధాలుగా ప్రభుత్వం నుండి ఎస్టీ అమ్మాయి కాబట్టి ప్రభుత్వం నుండి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఆ బెనిఫిట్స్ కూడా వాళ్ళ కుటుంబానికి అందేలాగా చూడాలి. ఇలాంటివి హత్యలు జరగకుండా ఇప్పుడు జిల్లాలో మన మహిళా అధికారులే ఉన్నారు. ఆ జిల్లా అధికారులు వచ్చి ఆ గ్రామాలలో అవేర్నెస్ ప్రోగ్రామ్ సదస్సులు పెట్టాలి, వాళ్ళకు అవేర్నెస్ కల్పించాలి. అన్ని విధాలుగా వాళ్ళ కుటుంబానికి తోడ్పడాలి. ఇదే ఎందుకంటే మనం ఇంకా ఏమంటే మన మహిళా సంఘము ఆ కుటుంబానికి సహాయం అందే వరకు మేము మహిళా సంఘంగా మేము అండగా ఉంటామని కోరుతున్నాం. మిరియా లైన్లో గంటలకు జరుగు. ఆమె అసలు కంప్లైంట్ దారుడు మిరియా ఫిర్యాదుదారు. అందరికీ నమస్కారం అండి. మేము ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ ఐజ్వా నుంచి వచ్చాము. తను జిల్లా ప్రెసిడెంట్ వినోదక్క గారు, తను సెక్రటరీ అనిత గారు, నేను జిల్లా కమిటీ మెంబర్ని. ఇవాళ పెంచికేల్పేట మండలము కొండపల్లి గ్రామంలో మొన్న శనివారం రోజు సమ్మక్క అనే అమ్మాయిని 25 years అనే అమ్మాయిని క్రూరంగా ఆమె గర్భిణి 7 నెలల గర్భిణి అని అంటున్నారు. జలపతి అని ఆయనని ప్రేమించింది. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళకు జలపతి కుటుంబ సభ్యులందరూ కలిసి ఆ సమ్మక్కని ఫారెస్టులోకి తీసుకెళ్లి అతి కిరాతకంగా చంపేశారు. శనివారం సాయంత్రం రోజు ఈ మర్డర్ అన్నది జరిగింది. ఈ మర్డర్ గురించి బయట అసలు ఎవరికి అవగాహన లేదు. మేము ఇవాళ వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించడానికి వచ్చాము. వీళ్లకు ప్రభుత్వ పరంగా కానివ్వండి, మహిళా సంఘం తరఫున కానివ్వండి పూర్తి మద్దతు తెలిపిస్తున్నామండి. థ్యాంక్ యూ. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.